మూడో ప్రపంచ యుద్ధం సైరన్ మోగిందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం వరల్డ్ వార్ కి దారితీస్తుందా అంటే అవును అని హెచ్చరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గత నెల రోజుల్లోనే ఈ యుద్ధం కారణంగా 25,000 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది సైనికులే. 4 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సంగ్రామంలో రెండు వైపులా లక్షల మంది సైనికులు, వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి యుఎస్ ప్రెసిడెంట్ గట్టిగా ప్రయత్నిస్తున్నా అటు రష్యా ఇటు ఉక్రెయిన్ దేశాల్లో ఏ ఒక్కరూ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే యుద్ధం ఆపకపోతే పెను విధ్వంసం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే గంటలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల ముందు ట్రంప్ ప్రగల్భాలు పలికారు. కానీ పవర్ చేతికొచ్చి ఏడాదవుతున్నా యుద్ధం ముగించలేకపోయారు. దీంతో ట్రంప్ లో అసహనం పెరిగిపోతుంది. డాన్ బాస్ ప్రాంతాన్ని అప్పగిస్తే తప్ప వార్ ఎండ్ చేసేది లేదని రష్యా కుండబద్దలు కొట్టింది. యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ భూభాగాన్ని వదులుకోవడానికి అంగీకరించడం లేదు. మరోవైపు యూరప్ దేశాలు కూడా రష్యా డిమాండ్ కి తలొగ్గవద్దని ఉక్రెయిన్ కు సూచిస్తున్నాయి. ఈ విషయంలోనే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఐరోపా దేశాలపై గుర్రుగా ఉన్నారు. యూరప్ దేశాలను భయపెట్టడానికే డొనాల్డ్ ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు చేశారని జియో పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయం. యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రణాళికను బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి బదులుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 20 పాయింట్లతో కౌంటర్ ప్రపోజల్ రెడీ చేశారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధిపై హామీలు కోరుతున్నారు. అమెరికా ఆయుధాలు, ఆర్థిక సాయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించలేదు. తన శాంతి ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే వెపన్స్ సప్లై ఆపేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యుఎస్ చెప్పినట్లు వినడం తప్ప ఉక్రెయిన్ కు మరో మార్గం లేదు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితుల్లో యూరప్ దేశాలు వెనుకడుగు వేయడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. అమెరికా గాని, ఐరోపా దేశాలు కానీ యూరప్ కోసం రష్యాతో అణు యుద్ధానికి దిగే సాహసం చేయవు. ఈ సంగతి అర్థమైనందువల్లే రష్యా తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు.